హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. నిన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి. చాలా చాలా థ్యాంక్స్. నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఏం సాధిస్తావు ఏంటి అనేసి నన్ను అడిగారు. నిజంగా ఇవాళ రోజున నేనైతే నాకు నా మంచిని కోరుకుండే మంచి మంచి ఫ్రెండ్స్ని అయితే సంపాదించుకున్నానని అయితే అనుకుంటున్నాను యూట్యూబ్ ద్వారా. హాస్పిటల్కి వెళ్ళారా, ఎలా ఉంది ఏంటి అని నాకైతే నిజంగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనకి బాగాలేనప్పుడు ఎలా ఉంది అన్న ఒక్క మాట మనకి ఎంత ఎనర్జీని ఇస్తుంది అంటే మాటల్లో చెప్పలేమన్నమాట. కానీ నేనెవరో తెలీదు, నా వ్యక్తిత్వం ఏంటో తెలీదు, కానీ మీకు నాకు అసలు సంబంధం లేదు. అయినా నేను బాగాలేదు అనగానే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నా యోగక్షేమాలు అడిగారు అంటే నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఇలాంటి మీ మంచి మనసును అయితే నేను నిజంగా యూట్యూబ్ ద్వారా అయితే సంపాదించుకున్నాను. నాకు ఇవాళ రోజున అనిపిస్తుంది నా ఫ్యామిలీ యూట్యూబ్లో 480 మంది ఉన్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అ లాట్ ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా ఇవాళ పొద్దున్న లెగ్గానే కొంచెం పర్లేదండి, నా హెల్త్ అయితే కొంచెం సెట్ అయిపోయిందనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కొంచెం గొంతు అనుకూలంగా అయితే ఉందనమాట. నా వాయిస్ని కూడా చాలా ఇష్టపడుతున్నారు అని నాకు నిన్నొచ్చిన కొన్ని కామెంట్స్కి అయితే నాకు తెలిసిందనమాట. చాలా చాలా థ్యాంక్స్ నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. కొన్ని కామెంట్స్ ఎందుకో నాకు యూట్యూబ్లో కనిపించట్లేదు, అండ్ కొన్ని కామెంట్స్ నాకు వైటీ స్టూడియోలో మాత్రమే కనిపిస్తున్నాయి అనమాట. యూట్యూబ్ దాంట్లో అయితే కొన్ని కామెంట్స్ కనపడట్లేదు. డెఫినెట్గా ఆ కామెంట్స్ కూడా కనపడేలాగా మీకైతే పెడతానమాట. చాలా థ్యాంక్స్ నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా ల్యాగ్ అయితే అయిపోయిందనమాట, ఎందుకంటే చాలా చెప్పేశాను అనమాట ఈ వీడియోలో. అండ్ నా మనసులో ఉన్నదంతా మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా 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 సంతోషంగా అయితే అనిపించింది. నిన్నటి నుంచి నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ నన్ను ఇంట్లో కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు. కానీ నా గురించి ఇంతలా మీరు ఆలోచించి నాకు కామెంట్ చేయడం అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా నాకు మంచి ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్లో దొరికారని నేను అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి చికెన్ అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. అలాగే చపాతీ పిండి కలిపేసుకున్నాను. పాలు వచ్చినాయండి, పాలు కూడా కాచేసుకుంటున్నాను నేను. అలాగే కొన్ని పాలు పిల్లలకైతే కలిపిస్తున్నాను. ఇవాళ అయితే చాలా లేట్గా అయితే లేచానండి, ఎందుకంటే పొద్దున్నే లెగలేకపోయాను అనమాట. కానీ నిన్న మెడిసిన్ వేసాక చాలా వరకు నాకు రిలీఫ్ అయితే దొరికింది. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే నాకు దగ్గు వస్తానికి ఉంది, కానీ అలా దగ్గును ఆపుకుంటూ వీడియో అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎక్కడైనా కొంచెం అసౌకర్యంగా అనిపిస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి, పట్టించుకోరని అయితే నాకు ఇవాళ నుంచి చాలా ఫుల్ కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది అనమాట. నిజంగా వ్యూస్ రావట్లేదు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని, కానీ వ్యూస్ అన్నది నథింగ్ అని మీ అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను అంటే నిజంగా నాకైతే నిన్నటి నుంచి గాల్లో తేలిపోతున్నట్టుంది. నాకు సగం ఫీవర్ టాబ్లెట్లు వేసుకోకుండా మీ మంచి రెస్పాన్స్, మీ కామెంట్స్ తోటే నాకు అయితే మనసు తృప్తిగా అయితే అనిపించింది అనమాట. చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఇంకా పిల్లలకైతే పాలు కలిపేసి ఇచ్చాను. నేను మా వారు అయితే కాఫీ అయితే కలిపేసుకుంటున్నాము. ఇంకా మా వారు నేను కాఫీ తాగేస్తాం ఫస్ట్ అయితే. అండ్ చికెన్ ఉడికిపోయింది అండ్ ఆవిరిపోయాక కుక్కర్ మూత అయితే తీసుకున్నాను. ఇదైతే కూజా మాంసం అండి, మా వారికి ఫ్రెండ్ అయితే పంపించారనమాట. అది వాళ్ళైతే వండేస్తున్నాను. దానికి కర్రీ కోసం అనేసి ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. చాలా ఘాటు ఉన్నాయన్నమాట, ఇంకా అందుకనే తక్కువ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసేసుకుంటున్నాను.
అస్సలు కత్తి తెగట్లేదనమాట. ఇప్పుడైతే కొంచెం ఎలా నేలకేసి అయితే పామేసుకున్నారు అంటే కత్తి అన్నది చాలా షార్ప్గా అయితే అవుతుందనమాట. నేనైతే ఇలాగే చేస్తాను, మీరు ఎలా చేస్తారు అన్నది కామెంట్ చేయండి. నేనైతే కత్తి పదును లేదు అనుకుంటే కనుక అలా నేలకెళ్ళి దబా 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 పామేస్తానమాట. ఇప్పుడైతే కర్రీ కోసం అనేసి మూకిడి తీసేసుకున్నాం. మూకిడి పెట్టేసి కొద్దిగా బటర్ వేసుకుని, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని, అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని అయితే నేను చక్కగా మగ్గిచ్చేసుకుంటున్నాను ఆనియన్స్ని. ఆనియన్స్ మగ్గేలోపుగా నేను చపాతీ కోసం అనేసి పిండిని అయితే నొక్కేసుకుంటున్నానండి. అలాగే చాలామందికి చపాతీ అన్నది రౌండ్గా రాదు అనుకుంటారు కదా అండి. ఏమీ లేదండి, రౌండ్గా చపాతీ రావాలి అంటే కనుక మనం తీసుకునే ముద్ద అన్నది చక్కగా రౌండ్గా ఒక మంచి షేప్లో తీసుకుని దాన్ని ఈవెన్గా అయితే మనం ఒత్తుకున్నట్టయితే మనకి చపాతీ అన్నది రౌండ్ వచ్చేస్తుంది. ఇగోండి చూడండి, నేను ఇప్పుడు ముద్ద అయితే వంకరగా తీసుకున్నాను. ఈ చపాతీ మనం ఎంతలా ట్రై చేసినా సరే వంకర వస్తుంది, చూసారా? ముద్ద అన్నది మనం రౌండ్గా తీసుకుంటే కనుక మనకి వంకర రాదు అంతగా. చూస్తున్నారుగా, ఆ చపాతీకి ఈ చపాతీకి వేరియేషన్ ఏం లేదండి. మనం తీసుకునే ముద్ద అన్నది రౌండ్గా తీసుకుని చక్కగా, అలాగే ఎప్పుడు ఒకేలాగా అంటే ఇటు ఒకసారి 2 సార్లు ఒత్తితే మళ్ళీ చపాతీని ఉల్టా చేసుకుని ఒక 2 సార్లు అలాగా చపాతీని రౌండ్గా తిప్పుకుంటూ మనం ఈవెన్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే చపాతీ రౌండ్ అన్నది చేసేసుకోవచ్చు అనమాట. నాకు ఇలా రౌండ్ రావడానికి చాలా రోజులైతే పట్టిందనమాట. ఇండియా మ్యాప్లు, ఆస్ట్రేలియా మ్యాప్లు, ఇంకా రకరకాల మ్యాప్లు అయితే ఈ చపాతీలతో నేను క్రియేట్ చేసేదాన్ని అనమాట. ఇంకా ఫస్ట్లో చేసేటప్పుడు అయితే మీలో ఎంతమంది ఇప్పటికీ ఇండియా మ్యాప్లు, ఆస్ట్రేలియా మ్యాప్లు క్రియేట్ చేస్తున్నారో అన్నది కామెంట్ చేయండి. నేనైతే అలాగే చేసేదాన్ని అనమాట. అస్సలు నాకు చపాతీ చేయటం అనేది వచ్చేది కాదు. ఎంత కష్టపడేదాన్నో చపాతీ చేయటానికి అనమాట. ఇంకా చపాతీ ఒత్తేసుకున్నాను. అండ్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని చక్కగా పచ్చివాసన పోయేదాకా వేపేసుకుంటున్నాను. ఈ లోపల చపాతీ కూడా చేయటం అయిపోయింది. ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం స్ప్రే చేసేసుకొని మొత్తం ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నా. చపాతీ చేయగానే ఇలా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాల్సిందే అన్నమాట. అండ్ ఉడకబెట్టుకున్న చికెన్ కూడా కాజు మసాలాని కూడా వేసేసుకుని, అలాగే ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని కలిపేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా వాటర్ అయితే వేసుకుని కలిపేసుకుని పక్కనే ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం చికెన్ కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను తయారు చేసిన గార్లిక్ బటర్ తోటి నేను చపాతీని అయితే కాల్ చేసుకుంటున్నా. ఫీవర్తో నువ్వు చికెన్ కూర తింటావా అనకండి, నేను మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే చేశాను, నేను తినను. నేను ఉత్తి చపాతీ తింటాను, అందుకనే గార్లిక్ తోటి నేను చపాతీని కాల్చాను అనమాట. పాలలో గార్లిక్ చపాతీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. ఫీవర్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను అలాగే తింటాను. ఇంక ఇవాళ వీడియో ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.